ఆరోగ్యానికి మేలు చేసే నాన్ వెజ్ ఐటమ్స్లో సీ ఫుడ్స్ ముందు వరుసలో ఉంటాయని నిపుణులు చెబుతూ ఉంటారు. ఎండు రొయ్యలను వదిలితే ఎగిరిపోతారు, జాగ్రత్త. ఒక్క మాటలో చెప్పాలంటే ఎండు రొయ్యలు ఆరోగ్యపు ఖజానా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎన్నో శక్తులను సంతరించుకున్న వీటిని వదలడం అంటే ఆరోగ్య స్థితి నుంచి ఎగిరిపోవడమే ఖాయమని నిపుణులు కళాఖండిగా చెబుతున్నారు. జనాలు తినే సముద్రపు జీవులలో చేపలు, రొయ్యలు, పీతలు ఇలా రకరకాలు ఉంటాయి. అయితే మెజారిటీ పీపుల్ ఎక్కువగా చేపలను తింటూ ఉంటారు. రొయ్యలను కూడా పచ్చివే తినడానికి ఇష్టపడతారు. కానీ ఎండు రొయ్యల పట్ల అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ కారణం ఏదైనప్పటికీ మీరు కూడా ఎండు రొయ్యలు తినట్లేదా? అయితే మీరు ఆరోగ్యపరంగా చాలా నష్టపోతున్నట్లే అంటున్నారు నిపుణులు. తప్పకుండా తిని తీరాల్సిందేనని చెబుతున్నారు. చేపల మాదిరిగానే ఎండు రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో మనకు కావలసిన అనేక ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఎండు రొయ్యలను డైట్లో చేర్చుకోవడం ద్వారా ఆ ప్రయోజనాలన్నీ పొందవచ్చంటున్నారు. ఎండు రొయ్యల్లో ఎన్నెన్నో ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఏ జీవిలో ఉండవు. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ వాటిలో ఉన్నాయి. ఈ ఖనిజాలు ఎముకల బలానికి, దంతాల ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడతాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు సహాయపడతాయి. రక్తహీనతను నివారించి కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరుకు ప్రాణం పోస్తాయి. ఎముకలు, దంతాలు, కణాల పనితీరుకు ఎండు రొయ్య చాలా సహాయపడుతుంది. శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది. ఎండు రొయ్యల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాలు, చర్మం, ఇతర శరీర కణాల నిర్మాణానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఎండు రొయ్యలు రుచికరమైనవే కాకుండా అనేక ముఖ్యమైన పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం కూడా అంటున్నారు నిపుణులు. అయితే వీటిలో సోడియం, కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. కాకపోతే ఎండు రొయ్యల్లో సోడియం కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి బీపీ ఉన్నవారు మితంగా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.